హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక సినిమా పేరు అగత్య. ఇది 2025లో రిలీజ్ అయిన మిస్టరీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇక మూవీలోకి వెళ్తే ఒక బంగ్లాని చూపించడం జరుగుతుంది. ఆ బంగ్లాలో బ్రిటిష్ కాలం నాటి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. రాత్రిపూట ఇలా వింత వింత చేష్టలు చేస్తూ ఉంటాయి. సో అందుకోసం ఈ మహల్కి వెళ్ళడానికి అందరూ భయపడుతూ ఉంటారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అందరికీ చెప్తూ భయపెట్టిస్తూ ఉంటాడనమాట. ఈమె హెలెన్ ఈ పాతబడిన బంగ్లాకి ఓనర్ అనమాట. ఇతడు హీరో. అగత్య ఇతని పేరు. ఇతడు సినిమా షూటింగ్ చేస్తూ ఉంటాడు. చాలా కష్టపడుతూ ఉంటాడు. తన మొదటి మూవీతో ఎంత ప్రయత్నించినా హిట్ కొట్టాలని చెప్పేసి మంచి మూవీ తీస్తుంటాడు. ఇతడు డైరెక్టర్ అనమాట. ఇతనికి ఫోన్ చేసి, సార్ ఈరోజు ఇన్ని రోజులు టైం పడుతుంది, ఇంత టైంలో కంప్లీట్ అవుతుంది, ఖచ్చితంగా హిట్ వేస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ సీన్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి బంగ్లాలో ఒకటి చూశానని చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు. ఇదొక పురాతన కాలం నాటి పియానో అనమాట. మొత్తం గోడలా ఉంటుంది చునికి, బట్ ఇది చెక్కది. లోపల రూమ్ లాంటిది కూడా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి దయ్యాలు ఇవన్నిటిని చూస్తుంటారు. వీళ్ళు చేసేటన్నిటిని ఆ పియానో బయట పడి ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ వెంటనే ఆ డైరెక్టర్ ఫోన్ చేసి షూటింగ్ మొత్తం ఆపే అని చెప్తాడు. ఎందుకు సార్, ఇప్పుడే కదా చేస్తా అని చెప్పారు, అప్పుడే వద్దని చెప్తున్నారు ఏంటి, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని విసిగించుకుంటూ ఉంటాడు. ఇంకా వద్దని చెప్పేసరికి ఇతడు సాడ్ మూమెంట్లో ఉంటే హీరోయిన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అన్ని డెకరేషన్ చేస్తుంది. బట్ ఇది విషయం తెలియక ఈమెను కోపడతాడనమాట. ఈమెకి ఈ విషయం తెలియదు కదా. ఇంకా దేవుని చూపించడం జరుగుతుంది. ఇతడు ఎంత పని చేసినా తనకి ఏదో ఒకటి అన్సక్సెస్గా పోతుంది, ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుందని అనుకుంటూ ఉంటాడు. ఇతనికి తెలియకుండానే ఒక బొమ్మ గీస్తాడనమాట, ఆ విల్లాకి సంబంధించింది. ఇతడు ఎలాంటి వాడో తెలుసా, ఎప్పుడు పుట్టాడో తెలుసా అని వాళ్ళ నాన్న పక్కన వ్యక్తికి చెప్తూ ఉంటాడు. ఒకరోజు ఈమెకు కాన్పు అవుతూ ఉంటే అర్ధరాత్రి టైంలో అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు అనమాట. అక్కడ టెంపుల్లోకి తీసుకెళ్తే ఒక ఆమె వాన పడుతున్నా ఎలా కూడా తడవకుండా ఆమెకు వచ్చి పురుడు పోస్తుందన్నమాట. పురుడు పోసిన తర్వాత చచ్చిన బిడ్డ పుడతాడనమాట. అంటే చలనం ఉండదు. ఇంకా ఇలాంటి బిడ్డను మాకెందుకు ఇచ్చావు దేవుడా అని అక్కడే పెట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అప్పుడు దేవుడు అతనికి ప్రాణం పోస్తాడు ఆ బిడ్డకు అనమాట. అప్పుడు కదులుతాడు. సో అంత జాతకుడు జాతకుడు అని వీళ్ళ నాన్న పొంగిపోతూ ఉంటాడు. అందరికీ చెప్తూ ఉంటాడు, ఎంతమందికి చెప్తావయ్యా ఈ మాట అని. అందరూ కామెడీగా ఉంటారు. ఇప్పుడు ఈమె చెప్తుంది, అది పోయింది కదా, మనం ఇప్పుడు ఆ విల్లాన్ని వచ్చేసి హంటర్ హౌస్గా పెట్టుకుందాము, దయ్యాలన్నీ తిరుగుతుంటాయి కదా, అవి కూడా ఒక రకమైనదే కదా బిజినెస్, ఆ బిజినెస్ పెట్టుకుందామని మీకు సలహా ఇస్తుంది అనమాట. ఇతనికి తెలియకుండానే గేట్ ఓపెన్ చేస్తాడనమాట. నేను గీసిన బొమ్మ ఒకటి, ఇది వచ్చిన బొమ్మ ఒకటి అని ఇతను ఫీల్ అయిపోతుంటాడు. ఏం జరుగుతుందని కొంచెం ఇతనికి మిస్టరీగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఇక అందరూ కలిసి సంతోషంగా ఆ బిల్డింగ్లోకి వెళ్తారు. అక్కడికి ఉన్నటువంటి వాటన్నింటినీ వీళ్ళే చక్కదిద్దుతూ ఉంటారు. అక్కడ దయాలకి సంబంధించిన బొమ్మలు కానీ, అవన్నీ కెమెరాలు కానీ, సెట్టింగ్స్ కానీ వీళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. పురాతన కాలం నాటిది ప్లేయర్ అంటారు కదా, అప్పుడు పురాతన కాలంలో దీంతో రికార్డ్ చేసుకుంటారనమాట. ఇది చాలా తక్కువ అర్థంగా ఉంటాయన్నమాట దొరకడం. ఇంకా గోస్ట్ హౌస్ని రన్ చేస్తారనమాట. ఫస్ట్ డే వచ్చేసి చాలా బాగా రన్ అవుతుంది. ఇతను వచ్చేసి హ్యాపీ మూమెంట్తో డబ్బులు బాగానే వచ్చినాయి అని ఈమె పియానో ప్లే చేస్తుంటుంది అనమాట సంతోషంగా. పాతకాలంలో ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ చాలా ఫేమస్ అనమాట. ఆ మ్యూజిక్ని ఇప్పుడు ప్లే చేస్తుంటుంది. ఇది ఒక కీ అనమాట. ఇలా కీ సెట్ చేస్తే అది లాక్ అయిపోతుంది కదా. ఈ పాతకాలంలో ఇలా లాక్ చేసి ఉంటారు. అనుకోకుండా ఈమె అదే టైప్ చేయడం వల్ల ఆ లాక్ అనేది అన్లాక్ అయిపోతుంది. అప్పుడు ఒక డోర్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పియానో లోపల. ఇది ఒక గోడలాగా ఉంటుంది. ఆ లోపల ఏముందని చెప్పేసి వీళ్ళు వెతుకుతూ ఉంటారు. వీళ్ళకు ఒక అస్థి పంజరము, అక్కడ ఇలా చక్రం లాంటిది ఒక వస్తువు దొరుకుతుంది. ఇది చక్రం కాదు, ఏదో సిడీ ప్లేయర్ లాగా ఉంటుంది అనమాట. కొన్ని విజన్స్ వస్తూ ఉంటాయి హీరోకి వచ్చేసి. అప్పుడు అర్జున్ కనిపిస్తాడనమాట ఆ మిస్టరీ స్క్రీన్లో వచ్చేసి. ఇంకా దాన్ని చేతిలోని తీసుకోగానే ఇతనికి నార్మల్ అయిపోతుంది. ఏం జరుగుతుంది, నాకు ఏంటేంటో విజన్స్ వస్తున్నాయని ఇంకా హీరో అనుకుంటాడు. ఇక కొన్ని రోజుల్లో ఒక 7 గ్రహాలు కలిపి ఒక కక్షలో ఉంటాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. దాదాపు 1000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పేసి టీవీలో న్యూస్ చెప్తుంటారు. ఈమె ఇలా తన హ్యాండ్స్ హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు రక్తం వస్తుంది. అది ఒక చుక్క అద్దం మీద పడేసరికి
అక్కడికి ఎనికిల దయ్యాలన్నీ వచ్చినట్టు ఇలా విజన్స్ భయపెట్టేలా వస్తుందన్నమాట. దగ్గరికి వచ్చి చూస్తే అవి దయ్యాలు కాదు, బొమ్మలు అనమాట. ఆ బొమ్మలు ఎందుకు అలా ఉన్నాయో ఈమెకి అర్థం కాదు. కొంచెం మిస్టీరియస్గా ఉంటుందన్నమాట ఆ సిచ్యువేషన్. ఈమె కొంచెంగా భయపడుతూ ఉంటుంది. అంటే మూవీ అంటే భయపెట్టాలి కదా, అలా ఉంటుందన్నమాట. ప్రతిదానికి ఈమెకి చిన్నగా భయపడుతూ ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి ఈమెకి ఇంకా సడన్ షాక్ ఇస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఊరికే చేశాను, జోక్ చేశాను అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు హీరోకి ఒకటి దొరికి ఉంటుందన్నమాట. దాన్ని ప్లే చేసుకుందామని చెప్పేసి తీసుకొస్తాడు. అంటే విల్లాలోనే ఉంటుందన్నమాట. పాతకాలంలో ఒక DVD ప్లేయర్ ఉంటుంది కదా, అదేదో స్క్రీన్ మీద వేస్తే బొమ్మ వస్తుంది కదా, ఆ టైప్ ప్రొజెక్టర్ని వేసి చూపిస్తుంటాడు పాతకాలం నాటిది. సో ఆ పాతకాలం నాటిది ఓపెన్ చేస్తాను. ఇంకా మనం ప్రాచీన కాలానికి వెళ్ళిపోతాము. ఇతని పేరు సిద్ధ అనమాట. ఇతడు ఇంకా మెయిన్ హీరో అని చెప్పచ్చు, అర్జున్ కదా ఎంతైనా. ఇతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్ద ఫేమస్ డాక్టర్ అనమాట. ఎలాంటి న్యాయాన్నైనా చేస్తాడు. ఇది 1940 అనమాట. ఆ సంవత్సరం నాటిది ఈ స్క్రీన్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇతని ఫ్రెండ్ ఇతన్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. దారిలో వెళ్తున్నప్పుడు అన్ని ఎడ్విన్ డూప్లెక్స్ అనే ఇల్లు, విల్లా, ప్రతి పార్కుకు కానీ వస్తాడు. అంటే వాళ్ళ బ్రిటిష్ కాలం నాటిది కాబట్టి ఇతను కబ్జా చేసి ఉంటాడు అని చెప్పొచ్చు. మనుషులు కూడా ఇతని మీద కిందనే పనిచేస్తూ ఉండాలని చెప్పేసి వాళ్ళకు ముద్రలు కూడా వేయడం జరుగుతుంది బలవంతంగా. అంటే అన్యాయంగా పాలిస్తూ ఉంటారు కదా బ్రిటిష్ వాళ్ళు, ఆ కాలం నాటిది అనమాట సిచ్యువేషన్ ఇదంతా. అక్కడికి ఇతన్ని తీసుకొస్తారు. అతని దగ్గర ఉన్న శాస్త్రి అనమాట. అంటే చచ్చిపోయి ఉంటాడు కదా అతను అనమాట. ఇదంతా గతం కాబట్టి వీళ్ళిద్దరు కలుసుకుంటూ ఉంటారు. కానీ ఇతడికి కొంచెం పొగరు అనమాట, హ్యాండ్ ఇవ్వడు. ఇతడి నైపుణ్యాన్ని చూసి ఆ తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తాడనమాట. ఇక ఆ రోజు ఎందుకు పిలిపించారంటే, ఇప్పుడు వీళ్ళ చెల్లెలు ఉంటుంది కదా, వీళ్ళ చెల్లెలకి ఒక యాక్సిడెంట్లో ఇట్లా వెన్నెముకకు దెబ్బ తగిలి కాళ్ళు చేతులు పనిచేయవన్నమాట. ఈరోజు ఈమె బర్త్డే. ఆ బర్త్డేకి అందరూ హాజరై ఉంటారు. ఇతన్ని కూడా పిలిచి ఉంటారు అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది. ఏంటంటే, మీ చెల్లెల్ని నేను నయం చేస్తాను, నువ్వు మనుషుల్ని ఇలా హింసించడం మానేసే అని చెప్పి అంటుంటాడు. ఖచ్చితంగా చేస్తాను, నువ్వు ముందు ట్రై చేయి అని చెప్తాడనమాట. ఎందుకంటే విలన్కి నమ్మకం ఉండదు ఇతడు న్యాయం చేస్తాడని. ఎందుకంటే ముందు చాలా చెక్ చేసి ఉంటాడు కదా అందుకు. ఇంకా వచ్చేసి ఇక్కడ డిన్నర్ జరుగుతూ ఉంటుంది. పని మనిషి ఆమెకి తినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్జున్ వచ్చి ఏం చెప్తాడంటే, ఈరోజు నీ బర్త్డే, నీ చేతులతో నువ్వే తినంటే నేను హ్యాండిక్యాప్ అని చెప్పేసి అంటుంది. మళ్ళీ హ్యాండిక్యాప్ అని ఎవరు చెప్పారు, నీకు చేతులు ఉన్నాయి, నువ్వు కావాలని తినట్లేదని ఈమెకు కొంచెం సెటైర్ వేస్తాడు. ఈమెకు కోపం వచ్చి నువ్వు పెట్టకు నేనే తింటానని ఆమె చేతి తీసుకొని ఇంకా మెల్లిగా ట్రై చేస్తుంది. అలా తింటుంది అనమాట. సో ఇప్పుడు నీ అసలైన బర్త్డే, ఈరోజు నువ్వు ఖచ్చితంగా మారడానికి ట్రై చెయ్యి, నీ చేత్తోనే నువ్వు అన్ని పనులు చేసుకోవడానికి ట్రై చేయి, నువ్వు హ్యాండిక్యాప్ కాదని నిరూపించుకో, ఈరోజు నీ అసలైన బర్త్డే అని హ్యాపీ బర్త్డే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే ఈమెకు ట్రైనింగ్ ఇస్తాడనమాట. అంటే వ్యాయామం అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంగ్లీష్ మాటలు కాదు, తెలుగు సిద్ధ వైద్యం ఉంటుంది కదా మన ఇండియాకి సంబంధించింది. సో దాంతో ట్రై చేస్తాడు మొత్తము. ఆమెకి నిదానంగా చేతులు, కాళ్ళు, అన్ని బాడీ అన్ని రియాక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. ఫైనల్గా ఆమె తన కాళ్ళ మీద తను నిలిచేలా చేస్తాడు. ఆ సిచ్యువేషన్లో ఆమె కొద్దిగా స్లిప్ అయ్యి అతని మీద పడితే ఇంక వీడు కోపగించుకుంటాడు అనమాట, నా చెల్లెని టచ్ చేస్తానని. బట్ ఆమె ఏం చేయడు, కోపంగా ఉన్నట్టు చూపిస్తారు సిచ్యువేషన్. అక్కడితో కట్ అయిపోతుంది. ఆ ప్రొజెక్టర్లో అంతవరకే ఉంటుంది. అయితే మిగిలిన ఏమై ఉంటుందని హీరో ఆలోచిస్తుంటాడు. సరే ఎక్కడో ఒక చోట దొరుకుతుందిలే అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా రోజు రన్ అవుతుంటుంది కదా ఆ హౌస్లో ఇట్లా హర్రర్కి సంబంధించినవి. ఇదొకటి. ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని గుహ లాంటిది ఉంటే దాంతో వెళ్ళిపోతే అతడు మిస్ అయిపోతాడు. ఈమె ఉంటుంది. ఈడేదో వ్యాపారం చేయడానికి వెళ్తే వాడిని పట్టుకొని వెళ్తాడు అనమాట. ఇంకా ఈమె ఏడుస్తూ ఉంటుంది. అతడు ఒక పొలిటీషియన్ కుమారుడు అనమాట. అది టీవీలో రన్ అవుతుంటుంది. ఆ విల్లాలో ఏదో తప్పు జరుగుతుంది, మనుషులంతా మాయమైపోతున్నారు అంటే వీడికి మళ్ళీ ఎందుకు వస్తుంది, ఎందుకు నేను ఏం చేసినా ఏదో ఒకటి ఇట్లా రాంగ్గా జరుగుతుంది, నాకెందుకు జరుగుతుంది అంటే, వాళ్ళ అమ్మ గుర్తుకు చేసుకుంటే మంచిది చెయ్యి, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, మళ్ళీ వెళ్ళిపోయి ఎత్తుకు అని చెప్తుంది. వాళ్ళ అమ్మ వచ్చేసి మళ్ళీ ఎత్తుకుతుంటే ఒక కత్తి వచ్చి వాడి ముఖం మీద పడుతుంది. అదొక విజన్ లాగా కనిపిస్తుంది. కాకపోతే అది నిజంగా జరిగి ఉంటుందన్నమాట. ఒక గుహ లాంటిది కింద ఉండేసరికి ఆ గుహలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మన రాశికన్నా ఉంటుంది కదా, అక్కడికి వచ్చి విన్ని కింద పడేసి ఉంటుంది. రాశికన్నాను చూసి ఇతడు భయపడుతూ ఉంటాడు. ఈమె వచ్చేసి వాళ్ళ చెల్లెలు ఉంటుంది కదా, ఇందాక హ్యాండిక్యాప్ చెల్లెలు, ఆ చెల్లెలు ఈమెకు పూణె ఉంటుందన్నమాట. ఈ విల్లాని వదిలేసి వెళ్ళిపో, ఈ హౌస్ని వదిలేసి వెళ్ళిపో అని చాలాసార్లు చెప్తుంది. వెళ్ళకపోతే అంటే చస్తావు అని చెప్పి
ఆమె అక్కడికి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆ మాటలు చెప్పినట్టు ఆమెకి తెలియదు అనమాట. ఒక బుక్ ఆమె చేతి దగ్గర దొరుకుతుందనమాట. ఇంకా నెక్స్ట్ ఈమె కాన్షియస్లోకి వచ్చేసరికి చెప్పు ఏం జరిగిందంటే నాకేం గుర్తులేదు అంటుంది. సో బుక్ దొరికింది కదా, ఆ నెక్స్ట్ ఏం జరిగిందనేది మనకు గతాన్ని మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు కదా, నయం ఉంటుంది కదా, వాళ్ళ చెల్లి అడుగుతూ ఉంటుంది, అతన్ని ఇంటర్వ్యూ చేస్తుంటుంది. 1918లోనే మన పురాతన కాలం నాటి వైద్యం చాలా గొప్పది, అప్పుడు ఇలాంటి మాత్రలు ఏం లేవు, ఒక అడవిలో మూలికలు ఉంటాయి కదా అవి చాలా మంచివి, మనం అడవి నాశనం చేయకూడదు అని చెప్పేసి చెప్తుంటాడు. అందులో చాలా మూలికలు ఉంటాయి కదా, దాంతో వైద్యం చేయించుకోవచ్చు, ప్రజల్ని కాపాడవచ్చు, ఒకరి కింద లేకోకుండా మనమే బతకచ్చు అని చెప్తూ ఉంటాడు. బట్ వాళ్ళు ఎవరు ఏం సరిగ్గా వినిపించుకోరనమాట. ఆ వ్యక్తి ఉంటాడు కదా, వీళ్ళకు ఇతనికి ఎవరైతే నేర్పించుంటారో ఆ గురువుగారు చనిపోయి ఉంటారనమాట. ఇతడు అతనికి కొద్దిగా నేర్చుకొని ఉంటాడు. సో అంతలోకి ఈ చిన్న పిల్లవాడిని వేరే వాళ్ళు దత్తత తీసుకొని వేరే దేశంలో పెట్టి చదివిస్తూ ఉంటాడు. అతడు అన్ని రకాలుగా ఆరితేరి పెద్ద డాక్టర్ అయిపోతుంటాడు. మనకి డాక్టర్ మూలికలు ఉంటాయి కదా, విదేశీ వైద్యము, ఆ మాత్రలు మందులు వాడకూడదు, మన దేశంలోటి చాలా గొప్ప గొప్పవి ఉన్నాయి, మా ఇండియాలోని ఒక పెద్ద ప్యారిస్లో జరిగే మీటింగ్లో మాట్లాడతాడనమాట, కాన్ఫరెన్స్ దాంతో. సో అప్పుడు ఆమె అందరూ వద్దనుకుంటే ఒక బ్రిటిష్ ఆమె మాత్రం ఖచ్చితంగా నేను నీకు సలహాలు ఇస్తాను, నీకు అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాను, నువ్వు ట్రై చేయి, ఖచ్చితంగా దానికి మూలికలు కనిపెట్టుకో, నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో దీన్ని కూడా నయం చేయాలని చెప్పేసి ఒక క్యాన్సర్ ఉంటుంది, బ్లడ్ క్యాన్సర్ లాగా ఏదో క్యాన్సర్ ఉంటుంది, బ్రెయిన్ క్యాన్సర్ అని. ఆమె వాళ్ళమ్మ మతిమరుపు ఉండి మొత్తం మర్చిపోయి ఇట్లా జుట్టు రాలిపోయి ఉంటుందన్నమాట. అసలు ఆమె ఎవరు అనేది కూడా ఆమెకు తెలియదు. సో అలా సిచ్యువేషన్ జరుగుతుంటుంది. సో వీళ్ళమ్మకు కూడా అదే క్యాన్సర్ వచ్చి ఉంటుంది కాబట్టి దాన్ని నయం చేయడానికి ఒక మూలికలు కావాలని ఇతను కూడా అనుకుంటూ ఉంటాడు. బట్ దానికోసం అని ఇప్పుడే అర్థం చేసుకోలేడు, జస్ట్ విజన్స్ అన్నీ వస్తూ ఉంటాయి హీరోకి. సరే, అంత పెద్ద డాక్టర్ ఈ బిల్డింగ్లోనే కదా ఉండేది, దానికి సంబంధించిన మాత్రలు ఈ బిల్డింగ్లోనే ఉంటాయి మూలికలు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లో ఇంకా విలన్ వచ్చి వీళ్ళనిద్దరిని బయటికి తరిమేస్తూ ఉంటాడు. వాళ్ళ చెల్లి ఎంతసేపు చెప్పినా కూడా వీళ్ళు బయటికి వెళ్ళారు. సో లాస్ట్కి వాళ్ళు వచ్చి ఇతన్ని బయటికి దొబ్బేస్తారు. ఇంకా వీళ్ళ అమ్మకు సీరియస్గా ఉందని వీడికి అర్థమవుతుంది. సో మనకి ఆ డాక్టర్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. అతడు సంపాదించినటువంటి ఆ మెడిసిన్ ఎక్కడ ఉంటుంది ఖచ్చితంగా కనిపెడతాం. ఆ బిల్డింగ్ ఓనర్ ఉంటారు కదా, ఈమె దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని. ఈమె కొంచెం సీరియస్ అవుతుంది. ఏంటి నేను ముందే తెలుసా అని అనుకుంటుంది. ఇంకా వాళ్ళకు సంబంధించిన పాతవి ఉంటాయి కదా, సామాన్ మొత్తం తీసేస్తే మా డాడీ మాకు ఇచ్చింది ఇదే అని చెప్పేసి ఒకటి ఇస్తాడు. అప్పుడు ఈమె ఉంటుంది కదా, ఈమె వెళ్తూ ఉంటుంది, పైకి వెళ్తున్నప్పుడు ఇతడు కెమెరాలో రికార్డ్ చేస్తుంటే పాతకాలంలో ఏది ఉంటుంది కదా అది స్క్రీన్లో కనిపిస్తుంది, బయట విజన్ మాత్రం నార్మల్గా ఉంటుంది. సేమ్ ముసల్దాన్ ఆ మెడిసిన్ ఏడుందో చెప్పని దొంగగా ఇస్తూ ఉంటుంది అనేసరికి వాడు, సో అది విలన్ చూసి ఆ మెడిసిన్ ఇవ్వకోకుండా దాన్ని పట్టుకునేలోపు వీడు దాన్ని కొట్టి పెడుతుంటాడు. ఇంకా వాడు ఎట్టొకట బయటకు వచ్చేసి ఉంటాడు అనమాట. బట్ అది మెడిసిన్ కాదనమాట, ఇట్స్ ఏ క్లూ అనమాట. అది అందులో ఏముందని ఇతడు వెళ్ళి దాంతో ఉంటుంది కదా ఒక టైప్ ఆఫ్ మిషన్లో దాన్ని పెట్టి చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఫస్ట్ రికార్డ్ కాదు, వాడు వెళ్ళిపోతూ ఉంటే దాని అంతటా అదే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనకు గతాన్ని మళ్ళీ చూపించడం జరుగుతుంది. అర్జున్ అక్కడ ఉన్న ప్రజలకు ఏ మూలికలు ఏ దానికి అవసరం అని మొత్తం చేస్తూ ప్రజలను కాపాడుతూ ఉంటాడు. ఏదన్నా రోగాల నుంచి వస్తే ఇప్పుడు విలన్ ఉంటాడు కదా, ఇదంతా చెత్త అంటే ఇతడు సీరియస్ అవుతాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో వచ్చేసి విలన్ ఉంటాడు కదా, విలను తన ఆధిపత్యం ఎంతనో చూపించుకోవడానికి ఇంకా అక్కడ పోతున్న ఏనుగు ఉంటుంది కదా దాని మీద కాలుస్తాడనమాట, కాలుకు. సో అది సీరియస్ అయ్యి ఇతడు కాల్చి ఉంటాడు కదా, ఇతని మీదకి వస్తుంది. సీరియస్గా వచ్చేసరికి అర్జున్ వచ్చి అడ్డుపడతాడు. అర్జున్ కామ్ అని చెప్పేసరికి కామ్ అవుతుంది. ఎట్లుంటుందంటే ఈ బాహుబలి సినిమాలో ఉన్నట్టు ఉంటుంది. బట్ అర్జున్ చేతిలో ఒక మూలిక ఉంటుంది, అది ఏనుగును కంట్రోల్ చేస్తుంది. ఇది చెత్త కాదు సార్, బాగా చూడండి, ఇది చాలా ప్రసిద్ధమైనది, నమ్మండి ఇప్పుడన్నా అని చెప్పేసరికి ఇంకా వాడు రియలైజ్ అయ్యి అర్జున్తో ఫ్రెండ్షిప్ చేస్తాడనమాట బాగా. ఇంకా నేను వచ్చినా కూడా నా ఆత్మ ఇక్కడే ఉంటుంది, అందరినీ శాసించాలని ఏదేదో ఈజిప్ట్ మమ్మీ ఉంటుంది కదా అట్లా టైప్లో వాడు కూడా సెట్టింగ్ చేసుకొని ఇతనికి చూపిస్తాడు. సచ్చినంగా బతకాలనుకుంటున్నావా నీ పిచ్చి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటుంటాడు. వాళ్ళ చెల్లి వచ్చేసి హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. ఇలా ప్రపోజ్ చేసుకునేసరికి అక్కడికి వీళ్ళు ఉంటారు కదా తిరుగుబాటుదారులు, ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వాళ్ళు ఈమె మీద అటాక్ చేయడానికి వస్తే
హీరో వచ్చేసి కాపాడుతాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ముసుగు వ్యక్తికి కడుపులో అంటే గొడ్డలతో కొడతాడు. ఇతనికి గాయం అయ్యేసరికి ఇతడే కాపాడతాడు. ఎందుకంటే ఇతను డాక్టర్ కదా, ఇతడు అనుకోకుండా చేసింటాడు. సో ఇతడే కట్టుకట్టి మూలికలు ఇచ్చి అంత చేస్తుంటాడు. సార్ మీరు మంచోళ్ళు కదా అని ఇలా అనుకుంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఇతడు ప్రపోజ్ చేస్తాడు. కళ్ళు మూసుకొని ఒక గ్రాఫిక్స్ లాగా వచ్చేటట్టు చేసి ప్రపోజ్ చేస్తాడు. ఆ సిచ్యువేషన్లో నీకు పైనుంచి లెటర్ వచ్చింది, నువ్వు అది తయారు చేసినావు కదా మెడిసిన్, దాన్ని పైకి పంపించాలని వీడు చెప్పేసరికి నమ్ముతాడు. అప్పుడే గన్తో కాలుస్తాడు అనమాట విలను. ఇదంతా పక్కన ఇదేంటి ముసుగు మనిషి చేసినట్టు అనుకుంటాం. బట్ అతను వచ్చి ఊరికే చూడనీకి వస్తే ఇదంతా జరుగుతుంటుంది. హీరోయిన్ కళ్ళు గంతలు కట్టి ఉంటుంది కదా, వీళ్ళని కాల్చినాడని అర్థం చేసుకోలేదు. సో ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్తుంటే మధ్యలోనే చనిపోతాడు. ఆ తర్వాత ఏమైందో వీళ్ళకి తెలియదు అనమాట. ఇక్కడ ఉంటుంది కదా విలన్ భార్య అనమాట, ఆమె ఇలా జరిగింది ఇలా కాల్చిందని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటాం. చూడు నీ మెడిసిన్ ఇది ఇంగ్లీష్ వాళ్ళ దాన్ని ముద్రపడి రావాలి తప్ప నీ జాతి కోసం కాదని చెప్పేసి ఏదో డైలాగ్ వేస్తాడు. ఇంకా ఏ మందులు కావాలన్నా మా కింద నుంచే రావాలి అని ఇతడు కొంచెం విలనిజాన్ని చాలా ఎక్కువగా చూపించడం జరుగుతుంది. దీనికోసం నువ్వు ఫ్రెండ్షిప్ని అడ్డు పెట్టుకున్నావా ఇడియట్ అని వీడు అంటాడు. ఫ్రెండ్షిప్ లేదు తొక్కలేదని అనుకుంటుంది. ఇతను వచ్చి చూసేసరికి ఇతడు చనిపోయి ఉంటాడు. ఈమె చాలా బాధపడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా ఇతని అంత్యక్రియలు ఉంటాయి కదా, వీడు ఆత్మ మళ్ళీ బయటికి రాకోకుండా ఈజిప్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది కదా సమాధి, వాళ్ళ మంత్రగాలను అందరినీ తెచ్చి పగడ్బందీగా భూస్థాపితం చేస్తాడు. ఇంకా వాడు తయారు చేసిన మందులన్నింటినీ కాల్చేస్తాడు. ఈయన మాత్రలే అమ్ములు పోవాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళటే. ఇంకా తిరుగుబాటుదారులు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ని, ఇంకా అప్పటి కాలంలో ఉన్నటువంటి హీరోని అందరినీ ఇతడు కాల్చేస్తాడనమాట. అప్పుడు ముసుగు మనిషి ఉంటాడు కదా, అతని గురించి తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈమె ఉంటుంది కదా, ఈ విషయాన్ని వాడు వాళ్ళ సబార్డినేట్తో ఉంటాడు కదా ఒకటి పంతులు, వానికి చెప్తుంటే ఏమంతా ఈయనకి దక్కకూడదు అని చెప్పేసి వాటన్నింటినీ ఈమె ఒక ప్యాకింగ్ చేసుకొని వేరే సాటికి పంపించి ఉంటుంది. దానికి సంబంధించిన ఆడియో వీడియో ఉంటాయి కదా, దాన్ని అంతటిని తీసుకొని ఈమె ఇది పియానోలో దాక్కుంటుంది. ఇది తెలిసిపోతుంది వీళ్ళ అన్నయ్యకి. సో బయటికి తీసుకొచ్చి ఆమెను కొట్టి చెప్పు ఆ మాత్రలు మందులు ఏడున్నాయని చెప్పు అనేసరికి ఈమె అటువైపు చూస్తుంది. దానికి సంబంధించిన క్లూ ఇందులో ఉన్న ఇట్లనే పెట్టి భూస్థాపితం చేస్తానని ఆ పియానోలోనూ పెట్టి ఆమెను అట్లనే చంపేయడం జరుగుతుంది. అన్నండి ఇట్లా చంపేసి ఉంటాడు. ఇంకా ఈడి ఆఘాతాలకు ఆ డాక్టర్ని చంపేసి ఉంటాడు కదా, మంచి చేసే డాక్టర్ని. ఇంకా గాతి అని ఇంకా ప్రజలందరూ తిరుగుబాటు చేసి వీళ్ళ బిల్డింగ్ పైకి దాడి చేయడానికి వస్తారు బ్రిటిష్ వాళ్ళ పైన. ఇంకా ఈ సమాధి ముందుగానే పెట్టుకుంటాడు కదా, ఆ మూలికలకు సంబంధించిన బుక్కులు ఆయుర్వేదాలు మొత్తం లోపల పెట్టేసుకొని ఈడు సమాధితో నేను ఇట్లా ఉంటా, వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ తీసేయని చెప్తాడు. బట్ బయట ఈడు దాపెట్టుకుంటాడు కదా, వీడిని కూడా చంపేస్తాడు. సో వీడు సమాధిని ఓపెన్ చేయడానికి ఎవరు లేక ఆ లోపలనే ఉండి ఇట్టే చచ్చిపోతాడు అనమాట. దానికి కాపలా ఉంటాడనమాట ఈయన ప్రేతాత్మ. ఈ ముసలాయమేమో ఇట్లా అయిపోయి ఉంటుంది. ఇదంతా చెప్పేస్తుంది అనమాట వీళ్ళకు. సరే దీనికి సంబంధించినట్టు మొత్తం దాంతోనే ఉంది కాబట్టి అందులోనే ఉందని నేను వెళ్ళి తీసుకొస్తా అంటాడు. వీడు ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ విలను ఆ ఆత్మ వచ్చేసి ఆ బిల్డింగ్ లోపలికి కూడా రానియకోకుండా వీళ్ళని కట్టడి చేస్తుంటుంది. ఇతనికి కలలో ఒక సాధువు కనిపిస్తుంటాడు. నువ్వు ఏ రోజు వెళ్ళాలంటే ఇట్లా 7 గ్రహాలన్నీ ఒకే కక్షలో ఉంటాయి, అప్పుడు ప్రేతాత్మలకు ఎలాంటి శక్తులు ఉండవు, అప్పుడు నువ్వు చేసే ఈ 11 నిమిషాల్లోనే నువ్వు ఏదైనా సాధించి ప్రపంచాన్ని కాపాడాలి, ఆ క్యాన్సర్కి మందు కనుక్కోవాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా స్టార్ట్ అయిపోతాయి. ఆ టైం వచ్చేసరికి ఆ టైంలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి మొత్తం సమాధిని తీస్తుంటే వీళ్ళకి అర్థం కాదు. అందులో ఈ సింహాలు ఉంటాయి కదా, 4 సింహాలలో ఒకటి వెరైటీ ఉంటుంది. సో దాన్ని తిప్పితే ఖచ్చితంగా ఓపెన్ అవుతుందని వీళ్ళు అనుకొని దాన్ని తిప్పుతారు. కాకపోతే అది పాతకాలంది అయిపోయి ఉంటుంది కదా, ఆ చైన్ పట్టుకొని లాగుతుంటే అప్పుడు ఓపెన్ అవుతుంది ఆ సమాధి. ఆ సమాధిలో ఇట్లా ఉంటుంది అనమాట. వాడు దాన్ని కూడా అప్పటికి పెట్టుకొని ఉంటాడు. ఆ సమాధి పైన దానికి పెట్రోల్ పోసి శవాన్ని కాల్చేస్తారు. ఇవన్నీ పట్టుకొని వీళ్ళు బయటకు వచ్చేసే టయానికి ఆ టైం అయిపోతుంటుంది అనమాట, ఆ 11 నిమిషాలు. సో వీళ్ళ వస్తువులన్నీ అయిపోయి ఆ ప్రేతాత్మ వచ్చి వీళ్ళని కొట్టి పెడుతుంటుంది. ఇంకా వీళ్ళందరూ దేవునికి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ సమాధిలో ఉంటాడు కదా అర్జున్ శవం బయటకు వచ్చేసి ఉంటుంది ఆత్మ. ఆ ఆత్మ వచ్చేసి ఇంకా హీరోకి చెప్తుంది, నువ్వెవరో తెలుసా, ఆ ముసుగు వీరుడు నువ్వే, నిన్ను చంపేశారు, నువ్వు ఇట్లా దేశం కోసం ఇట్లా పోరాడావు, ఇట్లా పెరిగివాడివి కాదు, ఖచ్చితంగా పోరాడు, నువ్వు గెలుస్తావని చెప్పేసి మాట్లాడతారు. సో నేను ఇట్లా చేయడానికి నా ఆత్మే కాదు నీ ఆత్మ కూడా అవసరమే, వీని చంపాలి నీకే అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి
ఈ వీళ్ళని కొట్టి కొట్టి పారేస్తారనమాట. సర్టెన్ టయానికి వాళ్ళు కూడా వీళ్ళతో పోటీ చేస్తుంటాడు వీళ్ళని కూడా. ఇంకా అర్జున్ వచ్చేసి తన మంత్రాలన్నీ వేసి వాని కాళ్ళు చేతులు అన్నీ కట్టేస్తాడు. ఇంకా హీరో వచ్చేసి వాడిని గుడ్డలతో చంపేస్తాడు. ఇలా హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది. ఈ సినిమా చాలా బాగుంది. ఇందులో సిద్ధ వైద్యం గురించి, భారతీయ పురాతన కాలం నాటి వైద్యం గురించి చాలా గొప్పగా జరుగుతుంది. వాళ్ళ అమ్మకు న్యాయం చేసుకుంటాడు. హ్యాపీ ఎండింగ్. బై.